పురుషోత్తం దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 14 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్గా వర్క్ చేస్తూ మననే రీసెంట్గా నాకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ కూడా వచ్చింది. ఇదే ఏరియా పోలీస్ స్టేషన్లో 7 years చేశాను, లాండ్ ఆర్డర్లో చేశాను నేను. సో అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాను మనకునంటే, రియల్లీ ఐ బిలీవ్ భగవద్గీతలో ఒక పవర్ఫుల్ వర్డ్ ఉంటుంది. భగవంతుడు ఒక పవర్ఫుల్ వర్డ్ చెప్పడం జరిగింది. ఉత్తమమైన దాంట్లో అతి ఉత్తమమైనది నేనే. పక్షుల్లో గరుత్మంతుడు, సర్పంలో ఆదిశేషుడు, జన్మల్లో మనిషి జన్మ. ఒకవేళ బిజినెస్లో కూడా అత్యుత్తమైనది ఏదైనా ఉంది అనుకుంటే వెస్టీజ్ బిజినెస్ అని చెప్పి ఉండేవాడేమో. ఎందుకు అనుకుంటే వెస్టీజ్ అనే బిజినెస్ నాకు ఈరోజు 5 లక్షల టీం ఉంది. 5 లక్షల మంది రోజు స్నానాలు చేస్తే, రోజు బ్రష్ చేస్తే నాకు 500 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, బిజినెస్ ఎందుకు ఉత్తమమైనది అనుకో చెప్పి ఒకసారి ఆలోచించండి. మీ దగ్గరికి వచ్చిన బిజినెస్ సామాన్యమైనది కాదు, చాలా పెద్ద బిజినెస్. ఈ బిజినెస్ ని మీరు ఒక 2 నుంచి 3 సంవత్సరాలు నిలబడి చేయగలిగితే పురుషోత్తం దాస్ లెక్క ఈరోజు ఒకే ఒక్క ఐడి ఇన్కమ్ 15 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. నెలకు ఓన్లీ 15 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. అది ఒకే ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇన్కమ్. గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు గుర్తుపెట్టుకో, 2030లో నాకు తెలిసి ఇక్కడ ఉన్న లీడర్స్ చాలా మంది ఇన్కమ్ అనుకోవచ్చు. సార్ ఎవరికో ఒక లీడర్ ఫోన్ చేస్తామనుకోండి, సార్ నీకు జస్ట్ ఒక 5 కోట్ల నెలకు వస్తుంది సార్ అంటారు. అట్లాంటి బిజినెస్. ఎందుకంటే ఈరోజు సిద్ధార్థ్ సార్ ఇన్కమ్ వచ్చేసరికి 1,82,00,000. నా లెవెల్లో ఉన్న బిఎంసీ మెంబర్ ఉన్న వ్యక్తి ఇన్కమ్ 1,82,00,000. సిద్ధార్థ్ సింగ్ సార్ 1,82,00,000 తీసుకున్నప్పుడు పురుషోత్తం దాస్ తీసుకోవచ్చు, మీరు తీసుకోవచ్చా లేదా? ఆర్ యు రెడీ? కానీ కండిషన్ ఏంటంటే ఒక 3 సంవత్సరాలు మీరు చెవిటి వారు లెక్క ఉండాలి. 3 సంవత్సరాలు ఇక్కడ భక్తిభావంతో చేయాలి, ఒక త్రికరణ శుద్ధితో చేయాలి. ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడు బిజినెస్ చెప్తారు కదా. 3 సంవత్సరాల్లో మీకు లేనిది, మీరు కోరుకున్నది, మీకు ఏదైతే అనుకున్నారో అవన్నీ వచ్చి పడతాయి. ఎందుకు అనుకోనంటే ఈ రోజు నేను బిజినెస్ నుంచి 8 నెలల్లో బిజినెస్ నుంచి బ్రీజా కార్డు తీసుకున్నా, 14 నెలల్లో ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్నా, 35 నెలల్లో మెడిసిన్స్ పెంచుకునుకున్నా. 4 years లో ఈ పక్కన ఒక పెద్ద ఇల్లు కట్టించిన 2.5 కోట్లు పెట్టి నాగోల్లో ఒక పెద్ద బంగ్లా కట్టించిన. అందులోనే నాకు చిన్నప్పటి నుంచి నేను మూవీ బఫ్, నాకు సినిమా అంటే బాగా పిచ్చి. అందుకని సినిమా థియేటర్ ఇంట్లో కట్టించుకున్నా.